గారు ఆ రోజు ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలి, ఇలాంటి వాడు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ బతుకుతుందనే ఉద్దేశంతో ఆయనకు మంత్రి పదవిని సెలెక్ట్ చేస్తే ఇవాళ నువ్వు లెటర్ సిఫారసు చేసి ఆపుతావా? అభివృద్ధిని ఆపుతావా? నువ్వు 30 ఏళ్ళు చేసినావు కదా, మరి నీ అభివృద్ధి ఆడపోయింది. ఆయన ఒక్కసారి మంత్రి పదవి ఇచ్చి చూడు, అభివృద్ధి ఏందో. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని తిరిగి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని నేను ఈ సభాముఖం మనవి చేస్తున్నా. జానారెడ్డి గారు ఇప్పటికైనా మీ మతి స్థిమితం లేదు, మీరు సపరేట్ కూర్చోండి, ఇటువంటి అడ్డంకులు పెట్టకుండా అభివృద్ధిని అడ్డుకోకుండా ఉండాలని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ యావత్తు తెలంగాణలో కూడా మిమ్మల్ని సహిస్తలేదు. ఇలాంటి రాజగోపాల్ రెడ్డి వస్తే రేపు చాలా బాగుంటుంది, రాజగోపాల్ రెడ్డి ఉంటే ఈ తెలంగాణకు పనిచేస్తాడు. తెలంగాణలో కాదు, ఆంధ్రాలో ఫ్లెక్సీలు కట్టినట్టు మేము తిరుపతి పోయి చూస్తే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నీకు ఎక్కడ ఉందా? నీకు అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీ ఉందో ఎక్కడో నీ కార్యకర్తను తయారు చేసినావా? కాంగ్రెస్ కార్యకర్త తయారు చేసే గుణం ఉందా నీకు? అసలు నువ్వు ఒక జానారెడ్డి గారు మీరు మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏం అభివృద్ధి చేశారు? ఇవాళ నీ కొడుకు ఎంపీ అయిండు, నీ కొడుకు ఎమ్మెల్యే అయిండు, కానీ ఇంతవరకు ఆ కార్యకర్తలను కలిసిన చరిత్ర నీ కొడుకులకు లేదు. ఒక ఎమ్మెల్సీ ఇప్పించుకుంటా అంటావు. రేపు నీకు చేతగానానికి ఎందుకండి పదవులు? చేతగానానికి యుద్ధం చేసేటువంటి పదవి కావాలి, కానీ చేతగానానికి నీ పదవులు కూడా ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని అటువంటి రాజగోపాల్కి సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఇప్పటికైనా మీ మంచి మనసు మారాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఇప్పటికైనా జానారెడ్డి గారు మంచి మనసుతో ఉండాలని కోరుకుంటూ, ఇట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొనకొండ రమేష్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు.